గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు జరిగింది. దాన్ని ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే సి అనేది మొత్తం పడిపోయింది. ఈరోజు పి అనేది విన్నర్గా నిలిచింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే నిఫ్టీ అనేది ప్రీవ్యూ క్లోజ్ అనేది మనం చూసుకున్నట్లయితే 26,175లో అయితే ఓపెన్ మాత్రం మనకు 26,087లో జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలో ఒకసారి గమనిద్దాం. ఈ 25,700 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకేనా, నిన్నటి క్లోజింగ్ ఇది. ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ మీద మనకు మళ్ళీ క్యాండిల్ అనేది ఏర్పరిచి దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ మూమెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ 920 క్యాండిల్ కూడా గ్రీన్గానే ఉంది. ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 915 క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయిందో ఆ తర్వాత ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇదంతా మళ్ళీ ఈ పైకి వెళ్ళినా కూడా ఇది ఇంతవరకు మాత్రం వెళ్ళింది. దీన్ని మనకు రాలేదు ఇక్కడ రాక. ఓకేనా, ఈ విధంగా ఇంతవరకు వచ్చినా కూడా మళ్ళీ ఇది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఒక 915 కింద గ్రీన్గా మారింది. ఇది హైలో ఏర్పడింది. హైలో ఏర్పడినా సరే చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ ఉంది కదా, దీని విక్కు నుండి ఇది మనకు రిజెక్ట్ అయ్యి ఈ విధంగా నిన్న కిందికి రావడం జరిగింది. ఓకేనా, కానీ ఇంతవరకు రాలేదు. రాకుండా కూడా ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ రాక దాని తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడి నుంచి అయినా కూడా మళ్ళీ దీని క్లోజింగ్ చూడండి. దీని బాడీ నుండి ఎక్కడి నుంచి అయితే మళ్ళీ మార్కెట్ అనేది ఈ విధంగా పెరిగిందో దాని బాడీ నుండి మళ్ళీ ఇంకా కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ మూమెంటం వచ్చినా కూడా ఇది. ఓకేనా, దీని విక్కు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దీని నుండి ఇది విధంగా కిందికి రావడం జరిగింది. అంటే స్టెప్ బై స్టెప్ ఇది మనకు కిందికి రావడం జరిగింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ మనకు ఈ విధంగా ఏర్పడిన తర్వాత దీని క్లోజింగ్ ఇక్కడ ఈ విధంగా 915 క్యాండిల్ 920 క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇంత పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మనం ఇంతవరకు మనం దీన్ని కిందికి వచ్చే అవకాశాలు ఉంటే మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంటుందో మళ్ళీ ఇది ఇంతవరకు మాత్రమే అని ఇది ఒక తాది. దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా కిందికి రావడం జరిగింది. అదేవిధంగా పీని ఒకసారి గమనిస్తే ముఖ్యంగా మనకు సిఈ వేయడానికి కారణం ఏంటంటే పి అనేది ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. ఇక్కడ మనకు ఒక 915 క్యాండిల్ రెడ్గా మారింది, 920 క్యాండిల్ కూడా మారింది. ఇక్కడ మనకు చూసినట్లయితే మనం ఎప్పుడైనా చెప్పడం జరిగింది, ఎప్పుడైతే ఈ 920 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందో దీని మీదకి వచ్చింది. ఇది ఇక్కడికి ఇంతవరకు రాలేదు. ఇది దీని మీదకి వచ్చింది. అంటే దీన్ని మనకు ఈ 915 ఈరోజు ఏర్పడిన క్యాండిల్ ఇది సగం దూరం దాకా రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా మూమెంట్ ఉంటుందో దీన్ని బ్రేక్ చేసే ఇది ఇంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సింది దీని మీద నుండి మనకు సపోర్ట్ తీసుకుంది 915 క్యాండిల్ మీద నుండి. ఓకేనా, ఇది ఎప్పుడైతే బ్రేక్ దీని కింద అవుతుంది ఇది మళ్ళీ మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ దీని హై దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా ఇది మళ్ళీ ఇది ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ హైకి వెళ్ళింది. ఇది హయ్యర్ హైకి వెళ్తూనే ఉంది. తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఇక్కడ మళ్ళీ మూమెంటం చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇది. ఓకేనా, దీని బాడీ నుంచి తీసుకునే విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ లాస్ట్ మూమెంట్లో మనకు మార్కెట్ అనేది ఇక్కడ నుండి పెరగడం జరిగింది బ్రహ్మాండంగా.
2:10కి మనం ఆడి వేసుకున్న ఈ పీలలో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం ఆడి వేసుకున్నది ఈ 26,100 పిఈ. ఇది చూసినట్లయితే ఇది మనకు ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 9:15 క్యాండిల్. ఇది రెడ్ క్యాండిల్ ఇక్కడ ఏర్పడి 51 నుంచి ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనకు ఇక్కడ నుండి మనం సపోర్ట్ తీసుకుని 25 రూపాయల నుండి, ఎందుకంటే మనకు మెయిన్ పిఈ దాని ఆధారంగానే ఇది ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీ రోజు ఈ విధంగా మూమెంటం తీసుకుంది. మూమెంటం తీసుకొని 25 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 63 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ మొదటిసారిగా డౌన్ అయింది. మళ్ళీ 49 రూపాయల నుంచి మళ్ళీ ఇది 73 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 36 రూపాయల నుండి మళ్ళీ ఇది 65 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 36 రూపాయలకు మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ 36 రూపాయల నుంచి మళ్ళీ ఇది 70 రూపాయలకు, ఆ తర్వాత చివరికి చూసినట్లయితే ఇక్కడ మనకు 2:10కి 40 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 105 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది చివరి మూమెంట్లో కొంచెం డౌన్ కావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సి అనేది ఇక్కడ మనకు ఈ 2:10కి ఇక్కడ దీని దాకా రావడం జరిగింది. ఈ విక్ ఇదేమంది ఎప్పుడైతే దీని ఫస్ట్ క్లోజింగ్ అయినా ఈ బాడీని క్లోజ్ చేసిందో, మొదటగా ఏర్పడిన మూమెంట్గా ఇది దీని బాడీని ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసిందో, ఇది డైరెక్ట్ ఇది మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడిందో డైరెక్ట్ ఇది ఈ విధంగా కింద రావడం జరిగింది. అప్పుడు మనం ఆడి చేసుకున్న పీఈలన్నిటి పెరగడం జరిగింది. అదేవిధంగా ఈ 26,150 ఇది నిన్నటి క్లోజింగ్. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ విధంగా పైన ఏర్పడినప్పుడు ఈ కింద ఈ 15 క్యాండిల్ దగ్గర మనం సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మెయిన్ పీఈ ఇవి మనకు కొంచెం కిందికి వచ్చినా సరే మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మెయిన్ పీఈ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇట్లా ఈ విధంగా విక్ ఏర్పడి క్లోజింగ్ మాత్రం దీని మీదనే జరుగుతుంది. దీని మీదనే నిన్నటి క్లోజింగ్ అయినా దీని మీదనే జరుగుతుంది. ఇది 42 రూపాయల నుండి ఇక్కడికి వెళ్ళింది 90 రూపాయలకు, తర్వాత మళ్ళీ 79 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళి 108 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనకు మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది ఈ 9:15 క్యాండిల్ బాడీ మీద నుంచి వెళ్ళి మీది బాడీ నుండి ఇది 65 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడికి 106 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 60 సేమ్ వచ్చినాయి. ఇవన్నీ 67 రూపాయల నుండి మళ్ళీ ఇది 115 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 81 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 152 రూపాయల దాకా రావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మనం ఈ 26,200 పీఈని గమనిద్దాం. ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఈ విధంగా ఇక్కడ ఏర్పడి ఆ తర్వాత మార్కెట్ అనేది 69 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి 136, తర్వాత కొంచెం డౌన్ అయ్యి తర్వాత 151 మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 102 రూపాయల నుండి మళ్ళీ ఇది 153, ఆ తర్వాత మళ్ళీ ఇది 109 రూపాయల నుండి మళ్ళీ ఇది 123, తర్వాత చివరిగా చూసుకున్నట్లయితే 129 రూపాయల నుండి ఇది మనకు 205 దాకా రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా ఉంది ఈరోజు పీఈలు. ఇవి చాలా హెవీగా ఉంటాయి. ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి 142 రూపాయల నుండి ఇది 103 రూపాయలు, 103 రూపాయల నుండి 181, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది 200 రూపాయలు, ఇది మళ్ళీ 146 రూపాయల నుండి ఇది 200 రూపాయలకు, మళ్ళీ ఇది 140 రూపాయల నుంచి మళ్ళీ 217, తర్వాత ఈ విధంగా మూమెంటం చూసుకున్నట్లయితే ఇది మనకు 250 దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది
ఎప్పుడైతే ఒక సిఈ అనేది దీని ఒక 915 క్యాండిల్లో గ్రీన్గా ఏర్పడి, రెడ్ కాదు ఇక్కడ మనకు గ్రీన్గా ఏర్పడి ఈ విధంగా దీన్ని క్లోజ్ చేసిందంటే మనకు కిందకి వచ్చే అవకాశాలే ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. దీంట్లో ఉంది ఇక్కడ కూడా చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఎప్పుడైతే 915 క్యాండిల్ కింద మనకు బ్రేక్ అయిపోయింది ఈ విధంగా, ఇది కూడా కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఇది మళ్ళీ మనం సపోర్టు తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇది మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలే ఉంటాయి. ఓకేనా. లేదా ఇంతవరకు వెళ్ళే అవకాశాలు మాత్రం ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ బ్రేక్ చేస్తే అది కూడా ఇక్కడ కూడా అంతే మనకు. ఓకేనా. ఈ విధంగా కిందికి రావడం జరిగింది. దీంట్లో కొన్ని మీరు ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది కదా, ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ ఇది ఈ 915 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో బాడీ నుంచి వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకున్నా కూడా ఎక్కడి నుండి అయితే మనకు మార్కెట్ పెరిగిందో, ఇక్కడి నుంచి మన మార్కెట్ పెరిగింది, ఎక్కడి నుంచి మార్కెట్ పెరిగిందో మళ్ళీ ఇది అక్కడ నుండి మళ్ళీ డౌన్ అవ్వడం జరిగింది. ఇదంతా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం సీని కూడా గమనిద్దాం. ఇందులో మనం ఈ 26,000 సి గమనించినట్లయితే సేమ్ ఇది ఒక 915 క్యాండిల్, ఇది మనకు ఇక్కడ ఇది 174 దాకా వెళ్ళి కిందికి రావడం జరిగింది. మళ్ళీ మూమెంట్ తీసుకున్న కూడా ఇది మనకు ఇక్కడ నుండి మనం రిజెక్ట్ కావడం జరిగింది. రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఎప్పుడైతే ఒక స్టెప్ అనేది కిందికి జారిన తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకున్న ఇది మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలే ఉంటాయి. ఎక్స్పైర్ అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎక్స్పైర్ అప్పుడు మాత్రం మామూలు అప్పుడు సరే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక స్టెప్ అనేది ఏర్పడింది ఇక్కడ మనకు సపోర్ట్గా. ఎప్పుడైతే ఈ స్టెప్ అనేది ఇది బ్రేక్ చేసిందో మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా ఇది ఇంతవరకు వెళ్ళినా కూడా ఇది మనకు ఓకేనా. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇది కూడా అంతే, మనకు ఇక్కడ దీని ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఓకేనా. మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు మళ్ళీ ఇది 2:10కి ఇది మళ్ళీ ఎగ్దమ్ కిందికి రావడం జరిగింది. ఆ మూమెంట్లో మన ఆడేసుకున్న పీలు అనేటివి బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. ఓకే. తర్వాత చూసుకున్నది 26,050 ఇది నిన్నటి క్లోజింగ్. ఇక్కడ ఇది రెడ్ క్యాండిల్ ఇక్కడకి ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా మనకు అర్థమవుతుంది మనకు డౌన్ సైడ్ అవకాశాలు ఉన్నాయని చెప్పి. ఇది స్టెప్ బై స్టెప్ ఇది కూడా అంతే, ఇది ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో పెద్ద మూమెంటం ఏమి ఉండదు. 41 రూపాయలు ఉంటే ఇది మనకు 50 రూపాయలు వెళ్ళింది. ఓకేనా. ఈ విక్ చూసినట్లయితే దీని బాడీ నుండి రిజెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే మీది బాడీ నుండి రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చిందో మూమెంటం తీసుకున్నప్పుడు కూడా ఇది బాడీ నుండి రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చిందో ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. మనకు అది గెయిన్ అయ్యే అవకాశాలే ఉంటాయి. ఇంకా చూసుకునే 26,100 ఇది దీంట్లో అసలు ఏ మూమెంటం లేదు. ఇది నిన్న క్లోజింగ్ ఇది. ఓకేనా. ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడింది. ఓకేనా. ఈ విధంగా దీనిలో ఒక సమానంగా ఏర్పడింది. తర్వాత మళ్ళీ ఈ స్టెప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, డౌన్ అయిపోయింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు మంచి ఇక్కడ మనం ఖచ్చితంగా మనం పీని బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు విక్ ఏర్పడింది, ఇది మళ్ళీ మనకు డౌన్ అయిపోయి కిందికి రావడం జరిగింది. ఓకేనా. దీంట్లో 26,150 సి ఇది. దీంట్లో చూడండి అసలు ఎటువంటి మూమెంటం లేదు. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 84 రూపాయలు. ఇక్కడ 915 క్యాండిల్ ఈ విధంగా పైకి వెళ్ళి ఈ 915 క్యాండిల్ మీద మనకు ఎటువంటి ఏర్పడలేదు. ఎప్పుడైనా మనం 915 క్యాండిల్ మీద క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ రావడం జరిగింది. ఇది మళ్ళీ 17 రూపాయల నుండి మళ్ళీ ఇది 26 రూపాయలకు తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఇటువంటిప్పుడు మనం ఈ పీలను మనం బై చేసుకోవచ్చు, ఈ 150 పీలను 100 పీలను. ఓకేనా. ఇక్కడ మనం ఈ 20,200 అయితే దీంట్లో అసలు ఎటువంటి మూమెంట్ లేదు. నిన్నటి క్లోజింగ్ ఇది
రూపాయలు. తర్వాత ఇది మూమెంటం చూసుకున్నట్లయితే మనకు ఇదంతా డౌన్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఉంది ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ.